గర్ల్స్ బాయ్స్ ఉంటారు. ఎవరైతే పేరుగా ఇక్కడికి వచ్చారో వాళ్ళు మాత్రం ఆడతారు దీనికి ఎలిజిబిలిటీ లెఫ్టినెంట్ స్కూల్కి. అదేంటంటే ఒకవైపు మేల్ ఉంటారు, ఒకవైపు ఫిమేల్ ఉంటారు. మేల్ చేతిలో స్పూన్ ఉంటుంది, తాళ్ళు పెడతాము. మీకు ముందు చూపిస్తాము, ఒకసారి ట్రైలో కూడా వేయచ్చు. మన స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ చిన్న కార్యక్రమం చేసినందుకు గాను మన సంస్థ తరఫు నుంచి చిన్న ఏరియాలో ఉన్న మన వాళ్ళే ఆదివాసీ వాళ్ళే చూసారని ఆశిస్తున్నాం. ఈ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్ని కూడా చెట్టుపల్లి సంతలో తీసింది ఎంతో విలువైన
Thank you. మనకి ల్యాండ్లో ఉన్న పవర్ ఈ పవర్ అంతా నేను తీసుకుంటాను సార్. ఇందులో ఈనాటి ముఖ్య అతిథి మనందరికీ సుపరిచితులు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, శ్రీ మా గురుగారైనటువంటి శ్రీ దాడి వీరభద్ర గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్న గౌరవాధ్యక్షులు శ్రీ కిలా రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్ని కాంటాక్ట్లు చేసాం. ఇప్పుడు 1975 10th క్లాస్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో పెద్ద స్కూల్లో చదివినటువంటి వాళ్ళ ప్రతినిధులు మాత్రమే వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రం ఉన్నాయి సార్. అందుకని ఒక రకంగా ఒక కుటుంబం కాబట్టి ఇది మనంతా ఒక లెక్కగా ఇచ్చేయాలని చెప్పి అనుకుంటూ ఫిల్మ్స్ కిడ్స్ కానీ మన పేర ప్రముఖ రంగస్థానం ఉన్నట్టు మన పేద చిరునాయుడు కనుక రేపటి నాగేశ్వర గారి చంద్రబాబు పాటలు కానీ ఇంకా చేయవలసిన పిల్లల నృత్య కార్యక్రమాలు మల్లె పూజంద మా కన్న తల్లి మంగళారతులు. సిగిరెడ్డి ప్రభాకర్ రావు గారు, మేడం కేకే మహాలక్ష్మి, శ్రీ ఎడ్ల దినాల్లో వైఎం వాణి ఏర్పాటు చేశారు. అందుకు మన అభిమానాన్ని వస్తువులు ఇవ్వడం ఇచ్చడానికి మనం ప్రస్తావించడం కాదు, కానీ ఎల్లుండి మన అభిమానులు అనేటువంటి సౌరత రత్నాకర్ గారి కలవడం వారి తల్లి యొక్క ఆశీర్వాదం మనం పొందడం అనేది మాత్రం మీకు గుర్తు చేస్తానని చెప్పి గర్వంగా మాట్లాడడం తెలుసుకోవాలండి. మా గౌరవాధ్యక్షుడు రామకృష్ణ గారికి, నవ భాస్కర్ గారికి, దేవేష్ భాస్కర్ గారికి, బ్రహ్మదేవి మాస్టర్ గారికి అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఈ రోజు మేము 40 రోజుల పాటు అంటే 8 సంవత్సరాలు మనం పిక్నిక్ అనుకున్నాం. 40 రోజులు ఎప్పుడైనా కష్టపడ్డా 3 రాత్రులు ఎంత కష్టపడి చేసిన ప్రయత్నం ఈ రోజు ఎంత సక్సెస్ కావడం మా కమిటీ చాలా సంతోషంగా ఉంది. వివిధ గుళ్ళు గోపురాలు ఇప్పుడు ఈ చరిత్రాత్మక ప్రదేశాలు అన్నీ చూసి అందరూ ఆనందిస్తూ మమ్మల్ని సందర్భంగా మిగిలిన ఉండబడి ఇలా తీరు కొద్దిగా మనకి మిగిలిపోయే చేస్తామని చెప్తాను. మా ఓఎస్సీ గారి అలాగే మన పెద్దలతో రాజేశ్వర గారికి అలాగే పెద్దలందరికీ కూడా చేసిన సోదరు సోదరులు వాళ్ళ పేరెంట్స్ మొదలు నుంచి చాలా ఎక్కువగా ఎక్కడ శైలిలో ఉంటుంది. అదే మాట్లాడుతున్నాం, అదే ఇప్పుడు మాట్లాడుతున్నాం, సేమ్ అదే మాట్లాడుతుంది. అయినప్పటికీ కూడా మరి రాబోయే రోజుల్లో మరి 100 సంవత్సరాలు లాస్ట్ వస్తుంది. దానికి మరి అప్పుడు ఇచ్చిన ఈ ఈ సమావేశానికి హాజరై ఈ తాలూకు ఫంక్షన్ అనకాపల్లిలో ఇంచుమించు ఎవరు చేయని విధంగా మనం చేసామని అలాగే గోల్డెన్ జూబిలీ చేద్దామని మన ప్రెసిడెంట్ సెక్రటరీ గారు అంటే ఆ మాటకి విలువించి ఊళ్ళో ఉన్నటువంటి మేమందరం వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్. అందరికీ నమస్కారం అండి. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు గోల్డెన్ ఆపర్చునిటీ. చాలా ఇలాగే మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. నా ఉదాహరణ చెప్తాను. 50 సంవత్సరాల ముందు నేను మున్సిపల్ హై స్కూల్లో చదివేటప్పుడు నేను ఎప్పుడు కూడా అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అనమాట. అవుట్ స్టాండింగ్ అంటే ఎప్పుడు అవుట్ స్టాండింగ్ క్లాస్ అండ్ ఎప్పుడు అవుట్ స్టాండింగ్ స్కూల్.
opportunity. First of all, talking from the department for me. This is some hearing about outstanding something from your standing outside. So, job balance ఉంది. So, దానిలో ఒక నేను చేసిన పర్సనల్ వర్క్ చేస్తున్నాను. సో అలాగే నేను ఒక మార్గాపల్లిగా ఇలాంటి రోజు లైఫ్లో చూస్తాను అనుకోలేదు. బట్ నేను ఇవాళ ఇక్కడ ఈ సెలబ్రేషన్లో ఉన్నాము అంటే ఫస్ట్ ఎవరు థ్యాంక్ చేయాలంటే మన టీవీ శర్మ హెడ్ మాస్టర్ కృష్ణ గారి గురించి ఎప్పుడున్నాడు ఆయన 2018లో August 14 నా ఇంకా జ్ఞాపకం ఫోన్ చేశాడు. ఆయన నెంబర్ మహాపౌడు ఎలా నెంబర్ పట్టుకున్నాడో తెలియదు. ఫోన్ చేసుకునే మీటింగ్లో ఉన్నది ఎక్కలేదు. మరోసారి ఫోన్ చేశాడు. హెడ్ మాస్టర్ గారు కోపం వచ్చింది, మళ్ళీ చేశాడు. మళ్ళీ నేను ఎక్కలేదు. చాలా సీరియస్ మీటింగ్లో ఉన్నాను. మూడోసారి నేను మెసేజ్ పెట్టాను, మీటింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. తర్వాత సాయంకాలం మెసేజ్ పెట్టాడు, ఆయన టీవీ శర్మ యువర్ క్లాస్మేట్, ఆయన హెడ్ మాస్టర్. బాబు హెడ్ మాస్టర్ క్లాస్మేట్ అంటాడు. ఎవరు రా అంటే కాసేపు పెట్టి జ్ఞాపకం కనెక్ట్ చేశాడు. ఇలాగే మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. నేను పేరు మనమంది తెలిసిన ఫ్రెండ్స్ గురించి అడిగాను. లోకేష్ గురించి అడిగితే లోకేష్ నెంబర్ ఇచ్చాడు. ఓ రోజు ఫోన్ చేస్తే లోకేష్ అక్కడ డ్రైవ్ చేస్తాడు. రావులపాలెంలో నాకు కారు రావాలని 40 నిమిషాలు మాట్లాడాడు. తర్వాత ఇంత ఆప్యాయంగా కలుసుకుంటున్న మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే సార్ చెప్పినట్టు 10th క్లాస్ వరకు అంటే హై స్కూలింగ్లో ఉండే స్నేహం, అందులో అంతస్తులు కానీ స్థాయిలు కానీ ఎటువంటి చూడకుండా అదే అనుకునే ఆ స్నేహం ఉంటుంది. తర్వాత పెద్ద కొద్ది స్వార్థం ఆడవాళ్ళ మనకి ఉపయోగం, మన వాళ్ళకి ఉపయోగం లెక్కలే ఉంటాయి. అక్కడ లెక్కలేని స్నేహం ఈ స్కూలింగ్లో ఉండే స్నేహం. చాలా సంతోషం, మంచి స్థాయిలో అందరూ ఉన్నారు. రెండో విషయం ఏంటంటే గత 3 నెలలు 4 నెలల నుంచి ఇస్మాయిల్ గారు, నారాయణరావు గారు, లోకేష్ గారు ఇంకా కలుసుకుని అందరూ మీ ఆప్యాయతని అందరూ పంచుకుంటున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు చేస్తూ చదువు చేసినటువంటి గురువు, చదువు నేర్చుకున్నటువంటి దేవాలయం అనేటువంటి విద్యాలయం, ఒక 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కలుసుకోవడం ఒక అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషన్. రీఛార్జ్ అయిపోతాం అది మనం. ఇస్మాయిల్ నేను కూడా మీరందరూ 10th క్లాస్లో కలుసుకున్నారు, మేమంతా కూడా బీకామ్ డిగ్రీలో కలుసుకున్నాము. ఈ మధ్యన ఏఎంఎన్ కాలేజ్ ఎంకామ్లో చేసినటువంటి మిత్రులందరూ కూడా 300 మంది కలిసాం ఇక్కడ దగ్గరలో. మత్స్యకారుల జీవన విధానాన్ని మలుపు తిప్పినటువంటి వ్యక్తి. పరవాడ, మునగపాక, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో చాలా అద్భుతమైనటువంటి ఒక ఇంపాక్ట్ తీసుకొచ్చారు. ఈ కమిటీ గౌరవాధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి లోకేష్, నారాయణరావు, కొడుకు ఓల్డ్ స్టూడెంట్స్ అయినటువంటి డాక్టర్ భాస్కర్, సైంటిస్ట్ భాస్కర్, చార్టెడ్ అకౌంటెంట్ శర్మ, ఆర్క్ అధిపతి ప్రసాద్, ఇంకా ఎదుగుతున్నటువంటి మిత్రులు, సమావేశం వచ్చినటువంటి సోదరులు సోదరులు అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఎందుకంటే ఇటువంటి కలయిక చాలా అరుదుగా ఉంటుంది. అరుదైనటువంటి సమావేశానికి హాజరవ్వడానికి మీరు ఎక్కడెక్కడి నుంచో కూడా రావడం జరిగింది. మనం వచ్చి ఇస్మాయిల్ను లోకేశ్వరులతో వచ్చి చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు పాత మిత్రుల్ని, సహచరుల్ని వీళ్ళందరూ కూడా చూసి పలకరించి ఆనందంగా గడిపేటువంటి పరిస్థితి. ఇది అందరికీ రాదు. ఈ మధ్య అనకాపల్లిలో మనకి ఎంఎస్ స్కూల్ కానీ కాకుండా అక్కడ ఏమి హై స్కూల్లో కూడా ఇది ప్రారంభించారు. ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించినందుకు
చాలా సంతోషం. అదేవిధంగా మీరు ఎంఐ స్కూల్లో 50 సంవత్సరాల కిందట చదువుకున్నటువంటి వాళ్ళు 50 సంవత్సరాల సంవత్సరం అయినటువంటి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే స్టూడెంట్స్గా ఉండేటప్పుడు అది మరపురానటువంటి ఏజ్, అది అటువంటి ఏజ్ ఇంత భాస్కర్ చెప్పాడు అవుట్ స్టాండింగ్ అంటే ఏంటో. ఎవరు ఊహించినటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. ఆ స్కూల్ లైఫ్లో మనం మర్చిపోలేం. స్కూల్ టీచర్, హై స్కూల్ టీచర్ మనకు జ్ఞాపకం ఉండకపోవచ్చు, కాలేజీ టీచర్ మనకు జ్ఞాపకం ఉండకపోవచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్ మనకు జ్ఞాపకం ఉండకపోవచ్చు, కానీ ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేసేటువంటి మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. అధికారులను ఎవరికి శాస్త్రం ఎప్పుడు శాస్త్రున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మేజర్ చేసే ఆ విశ్లేషణ అనేటువంటి విశ్లేషణ చేసేటువంటి ఆ ప్రక్రియను చూశారు. 65 సంవత్సరాల పైబడి మంగళవారం కూడా ఇంకా మేషాలను ఏది చేయాల్సిన పరిస్థితి అని చెప్పి మనం ఒక్కసారి గమనించుకోవాలి. పాదాభివందనాలండి. ఎందుకంటే ఇవాళ స్వర్ణోత్సవ సభ, ఈ సభకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉన్నటువంటి బ్యాచ్, ఈ బ్యాచ్లో చాలా, అలాగే నాకు విద్య బోధించిన ఇద్దరు గురువులు ఉన్నారు. ఒకటి, నేను 7th క్లాస్ వరకు తుమ్మపాల హై స్కూల్లో చదివినప్పుడు నారాయణ మాస్టర్ మా గురువు గారు, హిందీ మాస్టర్, వారి దగ్గర విద్యాభ్యాసం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చించేదేవి లేదు కానీ ఎందుకే కనబడిందా? ఎక్కడ పెట్టారో బాగా జ్ఞాపకం చేసుకోండి బాబు. ఇక్కడే ఎక్కడో పెట్టాను. మీరు తప్పండి లేదు, వాడినే దాన్ని తగిలేసేది. మీ పాడు నా కూతురు పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ పోతున్నాడట, వాడికి మాట వాడికి మార్చేసిందా చిదంబరం గారు? అవును అక్కయ్య గారు, రాత్రి నిద్రపోయే ముందు పిలిచి మరీ చెప్పింది, నాన్న ఉదయాన్నే వెళ్ళి ప్యాకెట్ పాలు పట్టండి. నాకు చెప్పకుండా నీళ్ళ పాలు పోస్తున్నాడు, మార్చుండదు లేదే. ప్యాకెట్ పాలు మహా బాగుంటాయండి. గొర్రె పాలు, బర్రె పాలు అన్ని కలిపేసి సైజు కానీ ప్యాకెట్ మంచి పాలు అయిపోతాయి. వడ్ల గింజలో బియ్యపు గింజ, ఇదో పెద్ద విషయం చెప్పు. వడ్ల గింజలో బియ్యపు గింజ కాదు, బెడ్డ ముక్క అనుకుంటారు. తీసుకెళ్ళి అదో బాత్రూంలో గోడలో పోసారు. ఎందుకు? ఇవ్వండి, ఈ గొప్పలో పోసేస్తాను. అలాగే ఎందులో పోసినా ఒకటే. అవునా? ఈ రోజు ఉండాల్సిన మీ అమ్మ ఒకటా కనిపించడం లేదు. ఎక్కడికి పోలేదమ్మా, నేనే బ్యాంక్లో పెట్టాను. అవునా? మాకు చెప్పుకుని బ్యాంక్లో దీంట్లో పెట్టావు. అదే నాన్న, ఎందుకంటే నా పేరు మీద ఇప్పిస్తానో కొన్నాం కదా, దాని రిజిస్ట్రేషన్కి కొంత డబ్బు అవసరమైంది. ఆ టైంలో మీరు అమ్మ కూడా లేరు. అదే నాన్న, శంకరబాబు ఇంటికి వెళ్ళారు కదా, మీరు వచ్చిన తర్వాత చెప్పచ్చులే అని ఆ వస్తువు తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాను.
ఏం కావాల్సిందే? మీరు నాకు గోల్డ్ తీసుకొని వచ్చిందండి. ఓల్డ్ కూడా అంటే నాకు కావాల్సిందే. ఏమొచ్చిందో ఆ బిల్లు మీ బాబు పెట్టిన వస్తాయి వస్తాయి, ఇలాంటివి బాగా వస్తాయి మీకు. ఏడో కలగన తప్ప తెలియదు నా సార్ నాదంలో అసలు బాగా నెల తీసుకోవడం తెలుసా? తెలుసు. నాకు ఎప్పుడో చిన్నప్పుడు చెప్పాను నాదంలో నా సార్ ఇంకా విషయం ఏం తెలుసండి మీకు? పక్కింటి సుబ్బారావు గారిని చూడండి, వారానికి 3 సినిమాలు చూస్తారు వాళ్ళ ఆవిడకి. మీరు ఉన్నారు, ఎప్పుడైనా ఎక్కడికి తీసుకెళ్ళారా? నేను అడిగాను ఆవిడే రానండి. హలో, ఆవిడ కాదు నన్ను. నువ్వు ఇంట్లో చూపిస్తున్న సినిమా ప్రత్యేక సినిమా తీసుకెళ్ళాలి ఏం మాట్లాడుతున్నాను లేదు. అసలు నాకు డౌట్, నేను అందంగా ఉన్నానని చేసుకున్నారా, తెలివి ఉందని చేసుకున్నారా? రెండు ఏం చేస్తాను చెప్పండి. నిలబడితేనే చెప్పండి. వెరీ ఇంత వయసు వచ్చేదాకా ఈ ప్రశ్న అడిగితే చాలా సంతోషం సార్. సన్యాసికి సంసారికి తేడా. సన్యాసి పులి తోలునే పడుతుంది, సంసారం పులితోనే పడుతుంది. అయ్యా పెళ్లి కాకముందు ప్రతి మగాడికి ఉండే పట్టుదల పెళ్ళి తర్వాత ఓకే మంచి యాక్టర్ సినిమాలో కష్టమే. సరే ఒక సీరియల్ యాక్ట్ చేస్తారా? ఓకే కొడుకుగా ఉన్నాడు. కొడుకు మీరు తండ్రి, ఈయన డాక్టర్. కొడుకు కడుపునప్పుడు వచ్చింది, నీకు చెప్పాడు డాక్టర్ దాకా వెళ్దామని చెప్పాలి. డాక్టర్ దాకా వెళ్తారు, ఇది ఇంజక్షన్ ఇది సీరియల్. ఓకే ఓకే హలో, మీ పేరేంటా? నా పేరు నాగనండి. నాగన్న. ఎవరైనా మాయేనా? నేను ఫస్ట్ సమూహ చేస్తావా
అధ్యాపకులు